అందమైన నగరం, దానికి దగ్గరలో దట్టమైన అడవి, అన్ని రకాల జంతువులు ప్రేమతో కలిసిమెలిసి జీవిస్తున్న ఈ అద్భుతమైన అడవిలో అగ్గిపుల్ల సైజులో కొందరు మనుషులు జీవిస్తున్నారని చెప్తే వింతగానూ ఉంటుంది, విచిత్రంగానూ ఉంటుంది. మంచి చెడులు కలిసిందే జీవితం అని అంటారు. మంచివాళ్ళు ఉన్న చోట ఖచ్చితంగా చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అదే కదా కథ. స్మర్ఫ్స్ స్మర్ఫ్స్ స్మర్ఫ్స్, మీ జాతిని అంతం చేసేంత వరకు నేను నిద్రపోను. అయితే జన్మలో నిద్రపోలేవు. నీ అంతు చూస్తాన్రా. ఇక్కడ ఇరుక్కుపోయాను రా, ఎవరైనా విడిపించండి రా. రేయ్, మిమ్మల్ని నేను వదలనురా, ఎప్పటికీ వదలను. మన విలన్ ఎందుకు ఇంతగా కోపడుతున్నాడు? అతనికి వీళ్ళకి మధ్య ఏం జరిగింది? ఈ స్మర్ఫ్స్ జీవితం ఏంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మంచి వాళ్ళతో కలిసి నాలుగు మంచి విషయాలు చూడొచ్చని అంటారు. పొద్దున్నే కళ్ళు తెరవగానే చెడ్డ విషయాలు తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. ఈ రోజు నేను వేసిన ఐడియా దీపావళి తారాజువలా దూసుకుపోతోంది. ఆ స్మర్ఫ్స్ కి ఓ పాఠం నేర్పిస్తాను. చివరికి ఇది కూడా ఎలాగో ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు అవుతుంది చూడు. బాస్, మంట మంట. అమ్మయ్యా, నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందంటే ఈ రోజే స్మర్ఫ్స్ అందరినీ బందీలుగా ఇక్కడికి తీసుకొస్తాను. తర్వాత మనం హాయిగా సూప్ చేసుకుని తాగుదాం. నిజమే నిజమే. ఇది రెడీ అయ్యింది. ఏంటిది? నీ ప్రశ్నలన్నీ వదిలేసి నేనేం చేస్తానో ఓపిగ్గా చూడు. నా మ్యాజిక్ క్రిస్టల్. ఆ స్మర్ఫ్స్ అందరూ ఏం చేస్తున్నారో నాకు వివరంగా చూపించు. సరిగ్గా చూపించాలి, సరేనా? ఇదేంటి నన్ను చూపిస్తున్నావు? నన్ను చూపించినా పర్వాలేదు, ఈ చెత్త మొహాన్ని కూడా చూపిస్తున్నావు. స్మర్ఫ్స్ ను చూపించు. ఇదే కావాలి. ఇది ఎలా పనిచేస్తుందో చూసావా? అవును, చోటు అదే గాని స్మర్ఫ్స్ ఎవరూ లేరేంటి? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ గ్రీడీ. నాకిదే నచ్చలేదు. ఆ విధంగా అనకూడదు, కేక్ కట్ చేయి. అది నీ ఇష్టం. అవునా? కేక్ కట్ చేయాలంటే ముందుగా ఈ క్యాండిల్స్ ని ఊదాలి కదా. ఇప్పుడు చూడండి. ఇదిగో చూడండి. భలే ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది. స్పేస్ లో ట్రావెల్ చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచిస్తుంటేనే ఆనందంగా ఉంది. ఒక మంచి ఐడియా వచ్చింది. ఈ సుడిగాల్లో గాలిపట నగరేసి దాంతో పాటు ఎగరడమే. నేను అనుకున్నట్టు జరిగింది. భలే జాలీగా ఉంది. ఇది నేను అస్సలు ఊహించలేదు. ఇది ఎందుకని ఇప్పుడు ఎగరడం లేదు? ఈ తమాషా చూడ్డానికి చాలా బాగుంది. దీనికి 10 రూపాయలు బహుమతి ఇస్తాను. నన్ను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటున్నారా? ఏదో ఒక రోజు నక్షత్రాన్ని తాకేంత ఎత్తుకు ఎగురుతాను. ముందు ఎగరడానికి ఒక వస్తువు కావాలి. అది తెచ్చిపెట్టుకుని ఈ పుస్తకాన్ని చదవండి. ఆ తర్వాత ఇందులో ఉన్న మంత్రాన్ని చెప్పండి. రూకీ రూకీ షూకీ స్మర్ఫ్. నన్ను వదిలేసి వెళ్ళకు, ఆగో. నాకు ఇది అస్సలు నచ్చలేదు. ఏం చేస్తున్నావు? మర్యాదగా ఆగుతావా లేదా? పట్టుకున్నానుగా. నేను ఎగురుతున్నాను. నాకిది చాలా బాగా నచ్చింది. కానీ అంత బాగా నచ్చలేదు, కొద్దిగానే నచ్చింది.
ఎందుకు ఇలాంటి చెత్త కామెడీలు చేసి చిరాకు పెడుతున్నావు? నువ్వు ఇలా చిరాకు పడ్డడం రెండోసారి. నోరు ముయ్యండి. నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు ఆ నక్షత్రాన్ని తాకేంత ఎత్తుకు ఎగురుతాను అని. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతుందా? లేదు లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎలాగైనా పైకి ఎగరాలి. ఐడియా రావడం లేదే. నేను ఆ స్టార్స్ ని తాకలేనా? లా 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 లా. ఓ గ్రీడీ, ఓ నో! నువ్వు కాస్త ముందు వెనక చూసుకుని జాగ్రత్తగా రావచ్చు కదా. ఈ పాట కథ నేను మింగేసుండేది. నేనే ఈ రోజు నిన్ను కాపాడాను. నిజమే చెప్తున్నావా? ఏంటి చెప్పు. నిజమని అడుగుతున్నా? హే, నీకేం కాలేదుగా? నీకు ఒంట్లో ఏమన్నా బాలేదా? చెప్పు. నాకు ఓ కల వచ్చింది. నేను ఆకాశంలో ఎగురుతున్నట్టు స్టార్స్ ని తాకుతున్నట్టు. కానీ ఆ కళ నెరవేరదనుకుంటాను. అందరూ నన్ను ఎగతాళి చేసి నవ్వుతున్నారు. పోనీ నేను నీకు సాయం చేయనా గ్రీడీ? ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. నేను ఇప్పుడే వెళ్లి దీన్ని సిద్ధం చేస్తాను. త్వరగా రా, వెళదాం. ఇలా చూడు, రాత్రి నాకు ఒక కల వచ్చింది. నువ్వు నేను కలిసి ఆ స్మర్స్ అందరినీ సూప్ పెట్టుకుని తాగుతూ ఉన్నాం. అది చాలా బాగుంటుంది కదా. ఓ, ఏ ఆ క్రిస్టల్ బాల్ ని త్వరగా పట్టుకో, అది పగిలిపోకూడదు. ఓ, ఓ, మొత్తానికి పట్టేశాను. అమ్మయ్యా, దిగులు పడకు, నీకేం కాలేదుగా. త్వరగా వాయించురా, త్వరగా వాయించు. ఈ రోజు మనమందరం ఒక నిమిషం ఆగండి. ఇందులో విషయం ఏంటంటే ఆ విషయం మన గ్రీడీ గురించి. గ్రీడీకి ఆకాశంలో ఎగరాలని ఆశగా ఉందంట. స్పేస్ లో ట్రావెల్ చేయాలని ఆశ. అందుకు ప్లాన్ కూడా వేశారట. అది ఇప్పుడు నెరవేరబోతుంది. అదే ఈ న్యూస్. ఎవరు? గ్రీడీయేనా? పాపా స్మర్ఫ్, మీరేమనుకుంటున్నారు? నేనేదో అనుకుంటున్నాను, కానీ నిన్ను చూస్తే చాలా తెలివైన పిల్లాడిలా కనిపిస్తున్నావు. జాగ్రత్తగా వెళ్ళి నువ్వు క్షేమంగా తిరిగి రావాలి. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి. కింద ఒక ఆకుంది కదా, అదే షిప్ ని పైకి ఎగిరేలా చేస్తుంది. నేను పైకెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఇది ఏమాత్రం వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు. ఖచ్చితంగా వర్కౌట్ కాదంటే కాదు. ఏదైనా పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకో. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రా. టాటా, బాయ్ బాయ్. బాయ్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, టేక్ ఆఫ్. ఇది వర్కౌట్ అయ్యేలా ఉందే. నువ్వేమంటున్నావు? ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. అలా వర్కౌట్ అయినా నాకు అస్సలు నచ్చదు. ఎగిరెగిరు పైకి ఎగురు. కమాన్ కమాన్ కమాన్. ఇది వర్కౌట్ అవ్వనే అవ్వదని నేను ముందే చెప్పాను కదా. కాసేపు నోరు మూసుకుంటావా? అది వర్కౌట్ అవుతుంది. హో, ఏమైంది గ్రీడీ? నువ్వెందుకింత బాధగా దిగొస్తున్నావు? చెప్పు. నువ్వేమి దిగులు పడకు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. దిగులు పడకు. ఎందుకు నువ్వు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నావు? నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, జీవితంలో నమ్మకమే చాలా ముఖ్యం. ఏ పరిస్థితుల్లోనూ దాన్ని మాత్రం వదులుకోకు. నువ్వు తప్పకుండా వెళ్ళగలవు. ఇప్పుడు మనమే వాడికి ఎలాగైనా హెల్ప్ చేయాలి. అవును పాపా స్మర్ఫ్, మనం మన స్మర్ఫ్ డే ని స్పేస్ లో సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటారు? ఈ ఐడియా బాగుంది, కానీ ఇది వర్కౌట్ చేయాలంటే మనం ఏం చెయ్యాలి? అందరూ కలిసి ఏదైనా ప్లాన్ వేసి దీన్ని వర్కౌట్ అయ్యేలా చేద్దాం. పాపా స్మూఫ్, మనం ఆ స్పేస్ కలని నిజం చేయాలి. అందుకు ఏం చెయ్యాలో నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఈసారి నేను తప్పకుండా స్పేస్ ట్రావెల్ చేయగలనంటారా? నన్ను నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, నమ్మక చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నాకు కలొచ్చినట్టు నేను స్టార్స్ ని తాకగలనా? తప్పకుండా. అయితే అంతకు ముందుగా నువ్వు దీన్ని తీసుకోవాలి. ఇది ఉంటేనే నువ్వు స్పేస్ లో ఎగరగలవు. దీన్ని తాగు. వెళ్ళు వెళ్ళు, పైకి వెళ్ళు. త్వరగా నేను చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టండి. వెళ్ళండి, మిషన్ ని త్వరగా స్టార్ట్ చేయాలి. క్లమ్సీ, నువ్వు అసలు పనిచేయడం లేదు. ఊరికే అటు ఇటు తిరుగుతున్నావు. అలా అంటున్నావా? కానీ నాకు పనిచేసినట్టు ఎంతో అలసటగా ఉంది. దీనికి కారణం ఏంటి చెప్పవా ప్లీజ్? నాకు ఈ పని నచ్చలేదు. నేను ఆకాశంలోకి వచ్చేసాను. నేను ఇప్పుడు టేకాఫ్ అవుతున్నాను. నేను దీన్ని అస్సలు ఊహించనే లేదే. ఇక్కడేం జరుగుతోంది? నాకు బాగా నిద్రస్తోంది. కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తోంది. కాసేపు నేను నిద్రపోతాను.
ఆగిపోయింది అంటే వాడు ఖచ్చితంగా నిద్రపోయి ఉంటాడు. త్వరగా అందరూ కలిసి వెంటనే ఈ రాకెట్ పైన ఉన్న పార్ట్స్ అన్ని ఓడదీయండి. త్వరగా కానివ్వండి. అన్ని పార్ట్స్ ని ఓడి తీసేస్తే తర్వాత ఏం చేయాలి పాపా స్మర్ఫ్? నన్నిప్పుడేమీ అడగొద్దు. నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది. వెళ్ళండి. ఓకే పాపా స్మర్ఫ్, మీరు చెప్తే అంత కరెక్ట్ గా ఉంటుందని నమ్ముతున్నాం. అలాగే చేస్తాం. మరిగే ఈ జ్యూసులో ఈ పొడిని వేస్తే నేను అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా, జిల్ జిల్ జిగా. అంతే 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 అంతే. నేను అనుకున్నది జరిగింది. నేను అనుకున్నది జరిగింది. నేను అనుకున్నది జరిగింది. అవును, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళని చూస్తుంటే నోట్లో నీరు ఊరుతోంది. అవును. సరే రా వెళదాం. ఈసారి వీళ్ళని వదలకూడదు. పాపా స్మర్ఫ్ కష్టంగా ఉంది, త్వరగా రండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి పాపా స్మర్ఫ్? ఇంకొద్ది దూరమే, పదండి వెళ్ళిపోతాం. పాపా స్మర్ఫ్ మీరు చెప్పిన చోటు వచ్చిందా? వచ్చేస్తే నేను చెప్పనా? ఊరికే అదే ప్రశ్న అడగండి. త్వరగా పదండి, ఇంకొంచెం దూరమే. జాగ్రత్త, మెల్లగా మెల్లగా నెమ్మదిగా కిందికి వెళ్ళడం కదా. జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా నెమ్మదిగా, జాగ్రత్త. ఆ మౌంటైన్ పైకి ఎక్కడం చాలా కష్టం పాపా స్మర్ఫ్. ఇంత దూరం వచ్చి మేము బాగా అలసిపోయాం. ఇప్పుడు ఆ కొండెక్కాలంటే ఎలా? కష్టంగా ఉంటుంది. కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. దాన్ని మనం ఇష్టపడి చేసామంటే ఈజీగా అయిపోతుంది. అవునవును, నేను మీకు సహాయం చేస్తాను. ఇదే 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 నాకు కావాల్సింది. రండి, అందరం వెళ్ళిపోదాం. అందరూ సవ్యంగా పనిచేయాలి. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? ఏంటి నేను చెప్పింది అర్థమైందా? పని చేయాలంట పని. నాకు అస్సలు పని అంటేనే నచ్చదు. ఈ గుర్తులు చూసావా? తప్పకుండా ఆ స్మర్ఫ్స్ అందరూ ఇటువైపే వెళ్లారు. ఈ గుర్తులతోనే మనం వాళ్ళని ఫాలో చేద్దాం. సరే రా, ఇది దాటి మనం అటువైపుకి వెళదాం. రమ్మని చెప్తున్నాను కదా, రా. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వదులు. నాకు గోతులు తవ్వడానికి శత్రువులు అక్కర్లేదు. వీడొక్కడు చాలు. ఎందుకు ఇలా చేశావు? దీనికి నిన్ను ఖచ్చితంగా శిక్షించి తీరతాను. నన్ను క్షమించండి. మన పనంతా అయిపోయింది, కానీ వీడు ఇంకా నిద్రపోతున్నారే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇంత మొద్దు నిద్ర. వీడిని లేపడానికి ఏమైనా ప్లాన్ చేద్దావా? నువ్వు భయంకరమైన వేషం వేసుకో, నేను సౌండ్ ఇస్తాను. ఈ ఐడియా బాలేదు. బాగుంటుంది. నువ్వు దయ్యం వేషం వేసుకుంటే కామెడీగా ఉంటుంది. లేదు, నాకు నచ్చదు. అద్భుతమైన నా మ్యాజిక్ క్రిస్టల్ వాళ్ళెక్కడున్నారో నాకు చూపించు. చూడాలని నాకు ఆశగా ఉంది. ఓ, వాళ్ళంతా ఇక్కడే ఉన్నారా? ఇది నేను కొంచెం కూడా ఊహించలేదు. నీ సహాయంతో వాళ్ళందరి కథను నేను ఆ కొండ శిఖరం పైనే ముగిస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. వాడు కళ్ళు తెరిచి చూడగానే ఇది మరో ప్లానెట్ అనుకుంటాడు. అందుకు తగినట్టుగా మనందరం కూడా మరో గ్రహవాసుల్లాగా మారిపోవాలి. అందుకోసమే నేను ఈ ద్రవాన్ని తీసుకొచ్చాను. మరో గ్రహవాసుల్లా మారిపోవాలా పాపా స్మర్ఫ్? ఎలాగో చెప్పండి. ఇదంతా నీకు చెబితే అర్థం కాదు. చూడు. ఎలా ఉంది నా గెటప్పు? అడవి మనిషిలా ఉన్నాను కదా. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఇప్పుడు నేను మరో ప్లానెట్ లో ఉన్నాను. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. అటు చూడు, వాడు అక్కడ వస్తున్నాడు. చూడు వాడు ఎంత కామెడీగా ఉన్నాడో. వాడికి మరో ప్లానెట్ అనుకుంటున్నాడు. భలే కామెడీ. ఇంకాసేపు నేను ఇలాగే చూసాననుకో, నాకు నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది. వాడిని చూస్తే నాకు బాధగా ఉంది. క్లమ్సీ, ఎవరిని ఎగతాళి చేసి నవ్వకూడదు. సారీ వదిలే, తప్పైపోయింది. కానీ నవ్వొస్తుంది, ఏం చేయను. ఇక్కడ ఇంకెవరైనా మనుషులు ఉన్నారా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు చాలా భయంగా ఉంది. అయ్యా. నేను మీ ఫ్రెండ్ ని. నేను పింక్ షిప్ నుంచి వచ్చాను. పెద్ద అడవిలో నుంచి వచ్చాను తెలుసా? పెద్ద అడవి నుంచి వచ్చావా? మేమది నమ్మలేము. నువ్వు ఇంక ముందుకు వెళ్ళకూడదు. మర్యాదగా నువ్వు తిరిగి వెళ్ళిపో, లేదంటే మా నాయకుడిని కలవాల్సి వస్తుంది.
బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాకు తెలియాలి. నేను ప్లానెట్ ఎర్త్ నుంచి వస్తున్నానండి. నాకు చాలా భయంగా ఉంది. నీకు స్నేహితులు ఎవరైనా ఉన్నారా? నాకు ఆ స్నేహితులా ఓ పెద్ద గ్రూపే ఉందండి. వాళ్ళను తీసుకురా, అప్పుడే నువ్వు ఇక్కడ ఉండొచ్చో లేదో చెబుతాను. వాళ్ళని ఇక్కడికి ఎలా తీసుకురావాలో నాకు తెలియడం లేదే. ఔ, ఏమైంది? మనం చేరుకోవలసిన చోటుకు వచ్చేసాం. ఇంకా కొద్ది దూరమే ఉంది. గగమల్ తిరిగి వచ్చేసాడు. పాపస్ బాబుకి చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందో. సరే, నువ్వు ఎవరిని తీసుకురావద్దు. నువ్వు ఇక్కడే ఉండొచ్చు. మనందరం ఇక్కడ మిత్రులుగా ఉందాం. వెల్కమ్ టు ప్లానెట్ స్మార్ట్. థ్యాంక్స్ తాతయ్య, మీరు చాలా మంచివారు. ఇక మనందరం కలిసి ఆస్ట్రో స్మార్ట్స్ గా ఉందాం. ఇలా కొత్త ప్లానెట్ లో ఉండటం చాలా బాగుంది. ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు. ఇదంతా నీకోసమే చేశాం. నువ్వు త్వరగా భోజనం చేసి నిద్రపోతేనే నీ గ్రహానికి నువ్వు త్వరగా వెళ్ళగలవు. ఓ తాతయ్య, ఇక మీద నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోదామని నిర్ణయించుకున్నాను. ఎప్పటికీ ఉంటావా? అది నాకు కుదరదే. గ్రాండ్ పాస్ పఫ్, గ్రాండ్ పాస్ పఫ్. ఎక్కడా? పిల్లలు, మన అతిథిని మరో చోటుకు తీసుకువెళ్లి ఇంకా విశేషాలు చూపించండి. ఆ గార్గమిలి ఇక్కడికి ఎలా వచ్చాడు? మనం వేసిన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. వెంటనే వాడిని అడ్డుకోవాలి. వీడేమో ఇక్కడే ఉండిపోతాను అంటున్నాడు. వీడన్నిటికీ కలిపి మనం ఏదో ఒక పరిష్కారం చూసి తీరాలి. ఎంత ఆలోచించినా ఏ దారి తోచడం లేదే. అతి త్వరలోనే ఆ స్మర్ఫ్స్ దగ్గరకు మనం వెళ్ళిపోతాం. వాళ్ళ వాసన నా ముక్కుకి బాగా తెలుస్తోంది. ఈ రోజు డిన్నర్ వాళ్లే. ఈ సొల్లు కబుర్లకి ఏం తక్కువ లేదు. ఇలా చూడు. ఏంటిది? అవును, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడికి మనం ఎందుకు వచ్చావా అని వాడు ఏడ్చేలా చేస్తాను చూడు. మంత్రం వేసి వాడిని ఓ ఆట ఆడిస్తాను. చిక్ చిక్ చా. నా క్రిస్టల్ బాల్. ఓ, క్రిస్టల్ బాల్ పగిలిపోయింది. ఇక మీదట ఆ స్మర్ఫ్స్ ని ఎలా కనిపెట్టాలి? అది కష్టమే. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రతిసారి నేను వాళ్ళ చేతిలో ఓడిపోతూనే ఉన్నాను. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతోంది? నువ్వు అందుకే కదా పుట్టావు. మన ప్రాణానికి ఈ గాలివాన ఎక్కడి నుంచి వచ్చిందో. నీలాంటోడికి అన్నీ వస్తాయి. ఎందుకు ఊరికే భయపడి నా నెత్తిన ఎక్కి కూర్చున్నావు? ముందు కిందకి దిగు. కిందకి దిగమని చెప్తుంటే అర్థం కాదా? కిందకి దిగు. నా తల మించి కిందకి దిగు. నా తల వదులు. ఈ గ్రహంలో శాశ్వతంగా ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని మేము పరీక్షిస్తాం. నేను రెడీ తాతయ్య. ఏం చేయాలో త్వరగా చెప్పండి. ఇప్పుడు మేము నీ కళ్ళు కట్టేస్తాం. అక్కడున్న డ్రమ్లోకి నువ్వు ఈ స్టిక్ ని ఏం చూసి కొట్టాలి. గురి చూసి విసిరామంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు. వెళ్ళు వెళ్ళు. నేను కరెక్ట్ గా విసిరాను. ఇది ప్రారంభమే, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది రెండవ పరీక్ష. ఈ స్తంభం చివరి వరకు నువ్వు ఎక్కి వెళ్ళాలి. ఇది చాలా ఈజీ. ఇప్పుడు చూడండి. మన ప్లాన్ గురించి తెలియకుండా వాడు ఎక్కుతున్నాడు. వాడు ఏమవుతాడో ఏంటో. అవును కదా, వాడిని మోసం చేయడం భలే ఉంది. నాకు మోసం చేయడం అసలు నచ్చదు. ఇదిగో చూడండి, నేను దీని పైకి ఎక్కేశాను. వాడంత పైకెక్కేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నీ నన్నే అడగండి. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? నా దగ్గర ఒక ఐడియా కూడా లేదు. మామూలుగానే నాకు ఐడియాలు రావు కదా. నన్ను ఐడియాలు ఏమీ అడగండి బాబోయ్, నాకేమీ తెలీదు. అవును, తినడానికి ఏదైనా పెడితే తింటూ ఉంటాడు. ఉండు, తొందరపడకు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. అదిగో అక్కడుందే, దాన్ని చూసావా? దాన్ని నేనేం చెయ్యాలి? దాన్ని చూస్తుంటేనే భయంకరంగా ఉంది. నాకు చాలా భయంగా. Too bad. Ooh, say, you look familiar. Haven't I seen you someplace before? Oh, me, dear sir? No, I was just... Time wasting. You want to be Swoof? You swim across the lake with Rock. Huh? Oh, this is gonna be easy.
stone. There is one final test, Astro Smurf. I'm ready. You must prove you can live harsh life of swoofs. You must cook all meals, wash dishes, sweep, clean, and scrub. And you must kneel in respect before every swoof you meet. And kiss is beautiful thing. And all you can eat is wild grass. And you can never whistle or sing. No matter how happy you are. And no holidays, including Swoofmas and St. Swoofentine's Day. So, you must do all these things to be swoof. Well, on second thought, maybe I'd better be smurfing back to Earth. What's going on? I feel so sleepy. Oh, I mustn't. He's asleep. The raspberry potion's working again. We'd better smurf to it. Oh, goody. There is nothing like a smurf. Nothing in the world. I hate this. Oh, how much farther, Pop Smurf? Oh, Smurf up! Where am I? Long live Astro Smurf! 3 cheers for Astro Smurf! Hooray! Hooray! I'm home! I'm home! It was Smurftastic, Papa Smurf! I have been to a planet inhabited by swoofs! Swoofs? Well, I never. They wanted me to stay, but I was feeling homesick, so I came back. You're not thinking of going away again, are you? Well, the thought of flying to other planets is tempting, but I'll never be as happy as I am here. There's no place like home. Meow! This is Papa Smurf's handiwork, but he'll pay for it. He'll pay double. Meow!